భద్రాచలం దగ్గర గోదావరికి వరద పెరిగింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద కొనసాగుతుందని అంటున్నారు అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 47 అడుగులకు చేరింది. 11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలకి తరలించాలని అధికారుల్ని ఆదేశించారు. జిల్లాలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భద్రాద్రి జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంటకు చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 47 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇంకొక అడుగు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరి కాసేపట్లోనే రెండో ప్రమాద హెచ్చరిక చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దిగువకు 11,22,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది. ఈ రాత్రి నుంచి కూడా చాలా గోదావరి ఎప్పుడూ లేని విధంగా వేగంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గోదావరి నది వైపు కూడా భక్తులు కానీ స్థానికులు ఎవరు కూడా రావద్దు, గజ ఎత్తగాళ్ళకి అధికార యంత్రాంగానికి సహకరిస్తూ అధికార యంత్రాంగం ఇచ్చేటువంటి సూచనలు తప్పనిసరిగా పాటించాలనేది జిల్లా కలెక్టర్ అయితే సూచించారు. ఇంకొక 36 గంటల పాటు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు. స్థానికంగా వర్షాల తోడు ముఖ్యంగా ఎగువన గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలోతో పాటు ఇంద్రావతి నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వచ్చే హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తారు. అందుకు తగిన విధంగా కూడా ముందస్తుగానే సిద్ధం కావాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసరమైనటువంటి బాధితులు ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని, అధికారులు సూచనలు పాటించాలని సూచించారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి ఎగువన ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వర్షాలు పెద్ద ఎత్తున కూడా ఎగువ క్యాచ్మెంట్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వస్తోంది. చర్ల మండలంలో స్థానికంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పగిడి వాగు, రోటెంత వాగు, రాళ్ల వాగుతో పాటు అనేక వాగులు గత 2 రోజులుగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల పుణ్యక్షేత్రం ఏదైతే సీతవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది, సీతమ్మ నారచీరల ప్రాంతం ఇప్పటికే పూర్తిగా కూడా చుట్టుపక్కల వరద చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో పూర్తిగా మునిగిపోయింది. సమీపంలో ఉన్నటువంటి షాపులు, దుకాణాలు కూడా మునిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దర్శనాలు నిలిపివేశారు. అటువైపు ఎవరు వెళ్లకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఇంకా వరద ఉధృతి పెరిగి పర్ణశాల షాపుల వరకు ఇంకా మరింతగా వచ్చే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు పర్ణశాల వద్ద, ఇటు దుమ్ముగూడెం, ఇక్కడ భద్రాచలం వద్ద ప్రమాదకరమైనటువంటి స్థాయిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు సూచనలు పాటిస్తూ ఎవరు కూడా ప్రస్తుతం గోదావరి నది వైపు వెళ్లవద్దు అనేది అధికారులు సూచిస్తున్నారు. మరో 36 గంటల పాటు స్థానిక వర్షాలతో పాటు ఎగువ క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇటు ఇంద్రావతి నుంచి కూడా భారీగా వరద వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దానికి తగిన విధంగా ముందస్తు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో పునరావాస కేంద్రాలకు ఖచ్చితంగా వెళ్ళాలనేది అధికార యంత్రాంగం అయితే సూచిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.